హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉప్పు నవీన్ కుమార్. చాలా రోజుల తర్వాత ఈరోజు ఒక కొత్త వీడియోతో వచ్చాను. నేను ఒక చిన్న ఆఫీస్ పని మీద బెంగళూరు టు ఢిల్లీ వెళ్తున్నాను అనమాట. సో నేను బెంగళూరు నుండి ఢిల్లీ వెళ్ళి రిటర్న్ వచ్చే ఈ టోటల్ ట్రావెల్ జర్నీని నేను ఒక వీడియో రూపంలో తీసి మీకు చూపిస్తాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? లెట్స్ గో. గైస్, అన్నిటికంటే ముందు నా రూమ్లో ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు ఫైటర్ ఫిష్లు ఉంటారు అనమాట. వీళ్ళకి ఫస్ట్ ఫుడ్ వేసేద్దాము. ఎందుకంటే మళ్ళీ ఒక 1 వీక్ దాకా నేను రాను. రేపటి నుండి ఒక 1 వీక్ దాకా మమ్మీ వేస్తుంది ఫుడ్, తర్వాత నేను వేస్తా. తినండి. క్రంచీ అండ్ యమ్మీనా. నా రూమ్ ముందు ఉండే ఒక చిన్న గులాబీ మొక్క మంచి ఫుల్ చిగురేస్తుంది. బయటికి వెళ్ళే ముందు నీళ్ళు పోసిపోతా. రేపటి నుండి మా డాడీ పోస్తాడు నేను వచ్చేదాకా. రిటర్న్ వచ్చేసరికి ఈ చిన్ని మొగ్గ మీకు కనిపిస్తుందా? ఈ మొగ్గ పువ్వు అయి పూస్తుందో మరి పోయి చూద్దాం ఎంతవరకు పూస్తుందో. సో మనమైతే ఇప్పుడు బయలుదేరామన్నమాట. సో బెంగళూరు నుండి ఢిల్లీకి చాలా ట్రైన్లు ఉన్నాయి. యశ్వంతపురం నుండి, మెజెస్టిక్ నుండి, మరియు కేఆర్పురం నుండి డొరంటో ఎక్స్ప్రెస్, రాజధాని ఎక్స్ప్రెస్, ఇకపోతే కర్ణాటక ఎక్స్ప్రెస్, చాలా ట్రైన్స్ ఉన్నాయి. కాకపోతే అన్ని ట్రైన్లలో మనకి సీట్లు దొరకవు, అది ముందుగానే బుక్ చేసుకోవాలి. కాబట్టి మనం మెజెస్టిక్ నుండి బెంగళూరు టు ఢిల్లీ వెళ్ళే కర్ణాటక ఎక్స్ప్రెస్ దాంట్లో సీట్లు కూడా దొరుకుతాయి. ఎందుకంటే ట్రైన్ అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, డైరెక్ట్ ఢిల్లీలో ఆగింది కాబట్టి ఆ ట్రైన్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది. మనకి సీట్ కూడా జనరల్ అయినా కానీ సీట్ కూడా ఈజీగా దొరికింది కాబట్టి మనం మెజెస్టిక్ పోయి అక్కడ కర్ణాటక ఎక్స్ప్రెస్ ఎక్కుదాం. ఓకేనా? బైక్లోనే పోతున్నా. సో బైక్ అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి, పైగా ఎలాగో ఒక్కనే కదా, ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది. బైక్ మీద పోతే సర్రని వెళ్ళిపోవచ్చు. సో కమాన్ గైస్, లెట్స్ గో. ఆన్ ద వే మనకి విధాన సౌద కూడా తగిలిద్ది అనమాట. ఇది విధాన సౌద. ట్రాఫిక్ కూడా తక్కువ ఉంది ఎందుకంటే పండగ సీజన్ కదా, అందుకనే. సో గైస్, మనమైతే వచ్చేసాం ఇప్పుడు మెజెస్టిక్ రైల్వే స్టేషన్కి. ఇక్కడ నుండి మనకి కర్ణాటక ఎక్స్ప్రెస్ ట్రైన్ దొరుకుతుందన్నమాట డైరెక్ట్ ఢిల్లీకి. సో ఇప్పుడు మనం బైక్ పార్కింగ్లో పెట్టేసి వచ్చేద్దాం. ఓకేనా? బండ్లు చూడండి గాయస్, బండ్లు అయితే నిండిపోయినాయి. షో అబ్బా గాయస్, రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు బండి ఇక్కడే ఉంటుంది, ఇక్కడ పార్కింగ్ చేసేసాను. దీంతోపాటు హెల్మెట్ కూడా మనం ఇక్కడనే పెట్టేద్దాము. ఎందుకంటే వచ్చేసరికి దగ్గర 4-5 రోజులు పట్టిద్ది. 4-5 రోజులు కాదు, 6 రోజులు పట్టిద్ది. టికెట్ అయితే ఇచ్చారు, పార్కింగ్ టికెట్ అనమాట ఇది పోతే 200 రూపాయలు కట్టాలా. యాక్చువల్లీ పోతేనే మంచిది, ఎందుకంటే రోజుకి 60-70 రూపాయలు అంటే 7 రోజులకి 70-10 700 దగ్గర 500 దాటిపోద్ది. ఇది పోతే కేవలం 200. వద్దులే, అట్లాంటి చీటింగ్ ఏం వద్దులే కానీ. సో హెల్మెట్, బైక్ ఇక్కడ పెట్టేద్దాము. చీటీ మాత్రం జాగ్రత్తగా పెట్టుకుందాం. బైక్ తాళం కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఎక్కడైనా పోయిందనుకో చాలా కష్టం అవుతుంది మనం ఢిల్లీ నుండి రిటర్న్ వచ్చేసరికి. హెల్మెట్ పెట్టుకోవడానికి రోజుకి 20 రూపాయలు అంట. హెల్మెట్ ఇక్కడ పెట్టేశాను సేఫ్గా. సో రిసిప్ట్ తీసుకున్నాను. ఇంకా పార్కింగ్ నుండి మనం డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళిపోయి ట్రైన్ టికెట్ తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడైతే మనం మెజెస్టిక్ వచ్చామన్నమాట. ఇక్కడ మనకి కర్ణాటక ట్రైన్ ఉంటుంది, కర్ణాటక ఎక్స్ప్రెస్ డైరెక్ట్గా ఢిల్లీకి పోతుంది బెంగళూరు నుండి. గైస్, ఇప్పుడు మనం కర్ణాటక ఎక్స్ప్రెస్ ట్రైన్, ఢిల్లీకి వెళ్ళే ట్రైన్ టికెట్ తీసుకుందాం రండి. టికెట్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు చూడండి, రైల్వే స్టేషన్ ఆల్మోస్ట్ చాలా ఖాళీగా ఉంది, ఎందుకంటే పండగ సీజన్ కాదు కదా. సో పండగ కూడా అయిపోయింది కాబట్టి చాలా రష్ చాలా తక్కువ ఉంది. మన ట్రైన్ కర్ణాటక ఎక్స్ప్రెస్ ఢిల్లీకి వెళ్ళేది ఇగో ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వస్తుంది అనమాట. ఇంకా రాలేదు, ట్రైనే రాలేదు. ఎందుకంటే ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యేది ట్రైను, కానీ ఇంకా రాలేదు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, వీలైనంత తక్కువే ఉంటుంది, ఎక్కువ జనాలు ఏమి ఉండరు. చెప్పారు ఇంకా 1 అవర్, హాఫ్ అన్ అవర్, 1 అవర్కి వస్తుందంట ప్లాట్ఫామ్కి. సో అప్పటిదాకా వెయిట్ చేద్దాం. గైస్, వచ్చేసింది కర్ణాటక ఎక్స్ప్రెస్. ఇదే అనమాట బెంగళూరు నుండి ఢిల్లీకి పోయే కర్ణాటక ఎక్స్ప్రెస్. ఇప్పుడు చూద్దాం లోపలికి పోయి. ఫస్ట్ సీట్ ఎతుకుదాం. జనాలు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినరు. ఇక్కడ ఫుల్, ఇక్కడ కొంతమంది ఫుల్. ఇక్కడ ఒక సీట్ ఉంది, ఇక్కడ కూర్చుందాం. హాయ్ బ్రదర్. హాయ్. సో గైస్, సీట్ అయితే దొరికింది. సో సీట్ కూడా దొరికేసింది, పెద్ద రష్ కూడా ఏం లేదు, మీరు చూడొచ్చు. ఇంకొచ్చేపట్లో ట్రైన్ స్టార్ట్ అవుతుంది. కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ అంటే క్రాంతివీర సంగొల్లి రాయన్న రైల్వే స్టేషన్ అనమాట. సో గైస్, బెంగళూరు నుండి ఢిల్లీ వెళ్ళే ట్రైన్ అయితే రెడీ అనమాట, ఇంకాసేపట్లో బయలుదేరుతుంది. సో గైస్, ఇప్పుడే బయలుదేరాము. మెజెస్టిక్ రైల్వే స్టేషన్ నుండి ఇప్పుడే బయలుదేరింది ట్రైన్.
బెంగళూరు నుండి మేసిక్ నుండి బయలుదేరిన ఫస్ట్ ట్రాఫిక్ ఈ ఏరియాస్ అన్నీ నాకు తెలుసు అనమాట. సో యాక్చువల్లీ వ్యూయింగ్ యాంగిల్ మారిద్ది అనమాట. ఎట్లంటే మనం ఇన్ని రోజులు బైకుల మీద తిరుగుతాం కదా, సడన్గా మనం చూసే రైల్వే ట్రాక్లో పోతుంటే ఓ ఇది ఈ రోడ్డు, ఇది ఈ ఏరియా అనేసి మంచి ఫీల్ ఉంటుంది అనమాట. అందుకే చూస్తాను. మెజెస్టిక్ రైల్వే స్టేషన్ నుండి 7:20 బయలుదేరింది కరెక్ట్గా. బయలుదేరే టైం మాత్రం కరెక్ట్గా బయలుదేరింది. మరి ఎల్లుండి ఢిల్లీ చేరుకునేసరికి ఎంత టైం అవుతుందో చూద్దాం. ఈరోజు 16వ తారీఖు జనవరి 2025 సాయంత్రం 7:30 ఇప్పుడే కంటోన్మెంట్ దాటుతుంది. మెట్రో చూడండి ప్యారలల్గా వెళ్తాం. దిస్ ఇస్ వైట్ ఫీల్డ్ మెట్రో. సో రేపు మార్నింగ్ మీకు మంచి మంచి లొకేషన్స్, మంచి సీనరీ అంతా చూపిస్తాను వీలైనంత. ఓకేనా? ఇప్పుడు మనం చేరుకున్నాం. ఇది యలహంక. ఇది యలహంక. ముందు ఉండేది రైల్వే స్టేషన్, యలహంక రైల్వే స్టేషన్ వస్తుంది. ఇప్పుడు 16వ తారీఖు రాత్రి 8:17 యలహంక జంక్షన్ దాటుతున్నాం. ట్రైన్ బయలుదేరి దగ్గర గంట కంటే ఎక్కువ అవుతుంది. 8:30 అవుతుంది. యలహంక కూడా దాటేసింది అనమాట. సో యాక్చువల్లీ మా మమ్మీ డాడీ కాల్ చేసి సీట్ దొరికిందో లేదో అనేసి టెన్షన్ పడ్డారు. సో వాళ్ళకి మీకు కూడా చూపిద్దామనేసి. జనరల్ అయినా కానీ ఏం ఇబ్బంది లేదు, మంచి సీట్ దొరికింది. ఏకదమ్ పర్ఫెక్ట్గా దుమ్మని చూడండి. సీట్ అయితే దొరికింది, ఇబ్బంది లేదు. ఖాళీగానే ఉంది, రెస్ట్ తీసుకుంటున్నా. కాసేపట్లో డిన్నర్ కూడా వస్తుంది. సో మంచి ఫుడ్ ఏమైనా తీసుకొని ఆ ఫుడ్ ఎలా ఉందో ఫుడ్ రివ్యూ కూడా చెప్తాను. దాని తర్వాత మళ్ళీ రేపు మార్నింగ్, ఇప్పుడు నైట్ అయిపోయింది కదా, ఏం చూపించలేను. చూడండి ఎంత చీకటిగా ఉంది బయట. కాబట్టి రేపు మార్నింగ్ మంచి సీనరీ అంతా చూపిస్తాను. ఓకేనా? సో మనం చేరుకునేది వచ్చేసరికి ఎల్లుండి అంటే 18వ తారీఖు మార్నింగ్ 9 o'clock చేరుకోవాలి. కానీ మోస్ట్లీ కొంచెం ఎక్కువ తక్కువ డిలే అయినా కానీ ఒక 12 గంటల లోపల చేరుకుంటాం అనమాట. అంతే. దెన్ సీ యు గైస్. టాటా బాయ్. ప్రస్తుతానికి ధర్మవరం జంక్షన్కి వచ్చామన్నమాట. ధర్మవరం జంక్షన్లో పులియోగర వచ్చింది గైస్. ఆల్మోస్ట్ రాత్రి 11 అవుతుంది. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ముఖ్యంగా మిరపకాయ ఉండేసరికి కొంచెం మంచిగా రుచికరంగా ఉంది, లేదంటే అసలు తినలేకపోయేటోని. 11 o'clock అవుతుంది. డిన్నర్ తినడం కూడా అయిపోయింది. సో బాయ్ బాయ్ ధర్మవరం, ఆంధ్రప్రదేశ్. సీ యూ టుమారో మార్నింగ్. గుడ్ నైట్ ఆల్.
నేను నిదానంగా సాయంత్రం కల్లా ఢిల్లీ వెళ్తాను అనమాట. హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం వచ్చాము ఆగ్రాలో అడుగు పెట్టేశాను అనమాట. నా ఆఫీస్ పని రేపు కూడా చూసుకోవచ్చు, కాకపోతే నేను వచ్చేటప్పుడు ఆగ్రాకి వెళ్ళలేను, తాజ్మహల్ చూడడానికి వెళ్తున్నా ఈరోజు. సో మీకు కూడా చూపిస్తాను తాజ్మహల్. ఈరోజు తాజ్మహల్ చూసుకొని సాయంత్రం ఢిల్లీ వెళ్ళి అక్కడ నుండి నా పని సాయంత్రం ముగించుకుంటాను అనమాట. రేపు నా ఆఫీస్ పని చూసుకుంటాను అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇది ఆగ్రా రైల్వే స్టేషన్. ఇది ఆగ్రా రైల్వే స్టేషన్. ఇప్పుడు కర్ణాటక ఎక్స్ప్రెస్ ఇప్పుడు బెంగళూరు నుండి వచ్చిన ఈ కర్ణాటక ఎక్స్ప్రెస్ ఇప్పుడు ఢిల్లీ వెళ్తుంది. సో మనం ఆగ్రాలోనే దిగాం. ఇప్పుడు ఇక్కడ నుండి మనం తాజ్మహల్ చూడడానికి వెళ్దాం రండి. బా చలి అయితే కొద్ది చలి వేయట్లేదు. చూడండి, నోట్లాంటి పొగలు, మస్తు చలేస్తుంది. అసలే స్వెటర్ కూడా ఏం వేసుకోలేదు. స్వెటర్ ఉంది, యాక్చువల్లీ బ్యాగ్లో స్వెటర్ ఉంది. కాకపోతే నేను ఫస్ట్ ఎక్కడికన్నా మంచిగా ఎక్కడ రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత బట్టలు మార్చుకుందామని నేను ఇంకా ఏం వేసుకోలేదన్నమాట. ఇప్పుడే ట్రైన్లో ఉన్నా కదా, వెచ్చగా ఉండే. ఇప్పుడే ఎక్కువ చలి. చూడండి, ట్రైన్ బయలుదేరింది. మనం వచ్చిన ట్రైన్ అదే, ఇప్పుడు ఢిల్లీ వెళ్తుంది అనమాట. అది ఇప్పుడు మనం దిగింది ఆగ్రా, తాజ్మహల్ చూడడానికి అనమాట. ఓకేనా? రైల్వే స్టేషన్లో చూడండి గాయ్స్, ఆగ్రాలో ఉన్న ఫేమస్ అయిన ఆగ్రా పేడాలు ఇవన్నీ. రకరకాల పేడాలు ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ స్పెషల్ అనమాట. ఇక్కడ చాలా ఫేమస్ అయిన పేడాలు ఇవి, ఆగ్రా పేడాలు అనమాట. సో ఇప్పుడు యాక్చువల్లీ నేను కొనలేను, వీలైతే నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు కొనుక్కుంటా. ఇక్కడ కొన్ని బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ ఐటమ్స్ పెట్టారు. ట్రైన్ వెళ్ళిపోయింది. సో గాయ్స్, ఇప్పుడే దిగాను కదా, బాగా చలిగా ఉంది. బ్రేక్ఫాస్ట్ కింద శాండ్విచ్ తీసుకున్నాను. ఇది వచ్చేసరికి 25 రూపీస్ తీసుకున్నాడు బ్రెడ్ శాండ్విచ్ ఆ షాప్లో. తిందాం ఇప్పుడు. బాగుంది, బ్రెడ్ శాండ్విచ్ చాలా బాగుంది. ముందేదో ట్రైన్ వచ్చింది చూడండి. ఏమాత్రం లేట్ చేయకుండా మనం తొందరగా ఆగ్రాలో ఉండే తాజ్మహల్ చూడడానికి వెళ్ళిపోదాం. ఓకేనా? సో గైస్, ఆగ్రా రైల్వే స్టేషన్గా ఎదురుగా అనమాట. ఇక్కడ చాలా ఆటో రిక్షాస్ అన్నీ పార్కింగ్ చేసి ఉంటారు. ఇప్పుడు మనం తాజ్మహల్ పోవాలంటే ముఖ్యంగా బ్యాగ్ అలౌ చేయరనమాట. ఈ బ్యాగ్స్ మనం ఎక్కడన్నా కౌంటర్లో పెట్టేసి, దానికి సంబంధించిన గవర్నమెంట్ లాకర్స్ ఉంటాయి, సో సేఫ్ ఉంటాయి అంట. సో అక్కడ కౌంటర్లో పెట్టేసి మనం ఆటో ఎక్కి ఇక్కడ నుండి తాజ్మహల్ కేవలం 10 కిలోమీటర్లు అంతే ఆగ్రా రైల్వే స్టేషన్ నుండి. సో తాజ్మహల్ చూసుకొని వచ్చేద్దాం. బ్యాగ్ ఫస్ట్ లాకర్లో పెట్టేద్దాం రండి. చూడండి గాయ్స్, వెనక పక్క ఐ లవ్ ఆగ్రా. ఇది వచ్చేసరికి మెయిన్ ఆగ్రా రైల్వే స్టేషన్ ముందుండే ట్యాక్సీ మరియు కార్ బస్ స్టాండ్ దగ్గర, ట్యాక్సీ మరియు కార్ స్టాప్ దగ్గర అనమాట. గైస్, ఆటోకి దగ్గర 150 రూపాయలు అడుగుతుండ్రు. ఇకపోతే క్యాబ్కి అయితే 500కి పైనే, దగ్గర 750 దాకా అనమాట. సో ఇప్పుడు మనం ఆటో తీసుకొని పోదాం. హాయ్ భయ్యా, గుడ్ మార్నింగ్, कैसे हो भाई? आओ जल्दी स्टार्ट करके। సో గైస్, ఇప్పుడు ఆగ్రా రైల్వే స్టేషన్ నుండి ఆగ్రాలో ఉండే తాజ్మహల్ చూడడానికి వెళ్తున్నా. సో ఆటోలో వెళ్తున్నా. యాక్చువల్లీ కార్స్, క్యాబ్స్ చాలా ఉన్నాయి. సో కార్ వద్దు, ఎందుకంటే ఎలాగో ఒక్కడనే ఉన్నా కదా. సో నాకెందుకు కార్ అనేసి, పైగా ఆటోలో కేవలం 150 రూపీస్ తీసుకున్నారు. 150 అంటే అది కూడా పోలీస్ కౌంటర్ ద్వారాగా, డైరెక్ట్గా ఆటో వాళ్ళ దగ్గర మాట్లాడడానికి అవసరం లేదు. చెప్తాన్నా, నేను ఎంత హరాస్ చేస్తారంటే కొంతమంది
వదిలిపెట్టరు. వెనకాడితే నాకు అది అక్కడ అది అవుతుంది, ఇక్కడ ఇది అవుతుంది, మీరు ఇక్కడ బ్యాగ్ పెట్టుకోలేరు, అక్కడ అది అవుతుంది, అక్కడ మీకు పోవడానికి ప్రాబ్లం అవుతుంది, అన్నీ ఎట్లా అంటే భయపెడతారు. భయపెట్టి ఒక 1000 రూపాయలు ఇయ్యి అంతా నేను చూసుకుంటా అంటారు. ఏం లేదు, అది 100-150 రూపాయలతో అయ్యేదే. కాబట్టి వీటిని అన్నింటిని అరికట్టడానికి పోలీసులు నిజంగా చాలా మంచిగా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది వర్క్ చేస్తుంది. నేను నా కళ్ళతో చూసా. లేదంటే ఆటో వాళ్ళు మనకు తెలుసు కదా, లూట్ చేసి పడేస్తారు జనాల్ని. సో 150 రూపాయలు ఇస్తే పోలీసు వాళ్ళే మనకు ఒక రిసిప్ట్ రాసిస్తారు. సో పలానా ఆటో నంబర్ అనేసి ఆ కౌంటర్లో వాళ్ళకి పోలీసు వాళ్ళకి 150 రూపాయలు ఇవ్వడము, ఆటో వచ్చి ఆటో ఎక్కడం, వీళ్ళు చక్కగా తీసుకెళ్ళి తాజ్మహల్ దగ్గర వదిలేస్తారు. సో ఇది నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది అనమాట. సో బ్యాగ్ అక్కడ పెట్టడానికి ప్లేస్ ఉంటుంది. ఆటోలు భయపెడతారు అక్కడ ఉండదు అని, కానీ ఇబ్బంది ఏం లేదు, ఉంటుంది అని అనుకుంటాను. ఎందుకంటే చాలామంది లగేజ్ తోటే వచ్చిండ్రు, లగేజ్లతోటే పోతారు ఆటోల్లో. సో నాకేం అంత భయం, చూస్తా అక్కడ పోయి తర్వాత ఏదో ఒకటి చేద్దాం. ఓకేనా? తాజ్మహల్ మెట్రో స్టేషన్. ఇదే తాజ్మహల్ మెట్రో స్టేషన్. తాజ్మహల్ మెట్రో స్టేషన్. తాజ్మహల్ చూడడానికి ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ వెస్ట్ గేట్కి వచ్చాను. ఇది వెస్ట్ గేట్ అనమాట. ఇక్కడ మీరు చూడండి తాజ్మహల్ మెట్రో స్టేషన్. ఆ హబ్ని చూసినరా, అండర్ గ్రౌండ్లో ఉంది మెట్రో స్టేషన్. ఇది కరెక్ట్గా దుర్గాదాస్ రాథోర్ అనేసి ఒక పెద్ద విగ్రహం ఉంది. సో ఇక్కడున్న గొప్ప వ్యక్తి ఏమో మా బెంగళూరులో కెంపేగౌడ వాళ్ళు ఉన్నట్టుగా. సో గైస్, ఇప్పుడు ఆగ్రా మెట్రో రైల్వే స్టేషన్లో ఎప్పుడైతే దిగానో ఆటో స్టాండ్కి వచ్చినప్పుడు ఆటో వాళ్ళు చాలా భయపెట్టారు. ఏంది అక్కడ అసలు మీకు బ్యాగులు పెట్టడానికి ప్లేస్ ఉండదు, మీరు నా దగ్గరే ఆటోలో పెట్టాలి, ఆటో మాట్లాడుకోండి, 750 లేదా 1000 రూపాయలు ఒక్క మనిషికే 750 అడిగిండు, ఆటోలో పెట్టుకుండాలంట. వాడు ఆటో నేను రిటర్న్ వచ్చేసరికి ఆటో ఉండడో కూడా తెలియదు. సో అట్లాంటి నమ్మకం లేకుండా ఉండేటోళ్ళ మీద నమ్మకూడదు. ముఖ్యంగా ఏంటంటే అతను భయపెట్టింది మీకు పెట్టడానికి ఎక్కడ ఉండదు, మీరు దగ్గరలో చుట్టుపక్కల ఎక్కడ రూమ్ తీసుకోవాలా, రూమ్ ఒక 1000 రూపాయలు అన్న అవుతుంది, లేదా 1000 రూపాయలు పెట్టి రూమ్ తీసుకునే బదులు నాకు చెప్పండి, నేను పికప్ డ్రాప్ అన్నీ చేసిస్తాననేసి అరగంట సేపు తల తిన్నారు అనమాట. సో అయినా కానీ వాళ్ళ మాట నమ్మకుండా ఏంటంటే ఒక బేసిక్ కామన్ సెన్స్, అందరూ ఆటోల్లో పెట్టో లేదా రూములు తీసుకోరు, బ్యాగులు అక్కడ తాజ్మహల్ దగ్గర లాకర్స్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో ఆటోలో నా మాటలు నమ్మకండి. ఇక ఇక్కడ పోలీసు వాళ్ళని కూడా అడిగాను, వాళ్ళు కూడా అదే అన్నారు, ఇక్కడ లాకర్స్ ఉన్నాయంట లోపల. సో లాకర్స్లో పెట్టుకోవచ్చు బ్యాగు. సో ఇప్పుడు మనం పోయి లాకర్లో బ్యాగ్ పెట్టుకొని లోపల వెళ్ళి తాజ్మహల్ని చూసుకొని అక్కడ 2 వీడియోలు తీసుకొని వచ్చేద్దాం. ఓకేనా? రండి గైస్. అట్లా గేట్లో ఎంట్రీ అయినా లేదో అక్కడే నన్ను స్కామ్ చేయడానికి ట్రై చేసిండు ఒకడు. నేను ఇక్కడ రిజిస్టర్ అయిన నాకు ఐడి కార్డు కూడా ఉంది, ఇక్కడ నేను టూరిస్ట్ గైడ్ అనేసి 1800 అడిగిండు. ఎందుకు? బ్యాగ్ ఒక చోట పెట్టి లోపల తీసుకెళ్ళి తాజ్మహల్ చూపించడానికంట. నన్ను ఫోటోలు తీస్తారంట మళ్ళా. 1800 రూపాయలు. అందరూ మామూలుగా వెళ్తారు. అక్కడ పోలీసు అని అడిగితే అక్కడ బ్యాగులు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉంటుంది, లాకర్స్ ఉంటే పెట్టుకొని పోవచ్చు అన్నాడు ఫ్రీగానే. చూడండి ఎట్లా స్కామ్ అవుతారో. జనాల దగ్గర అస్సలు నమ్మద్దు. ఒకవేళ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే అఫీషియల్స్, పోలీస్ మెన్ లేదంటే జనరల్ పబ్లిక్నైనా అడిగి తెలుసుకోవచ్చు. కానీ ఇట్లా టూరిస్ట్ గైడ్లము మేము అది చేస్తాం ఫోటోలు చేస్తాం ప్యాకేజీలు అంటే అస్సలు నమ్మకండి, చాలా మోసాలు ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం తాజ్మహల్కి. చూడండి దారి ఎట్లుందా. పొద్దున్నే గోల్గప్ప లాన్ ఉంది, మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అలో చేస్తారో లేదో తెలియదు, అయినా ఇంత చలిలో ఎవరు వెళ్తారులే. కానీ చలి అంటే చలి, కొద్ది చలి కాదు, అందరూ స్వెటర్లు వేసుకున్నారు, నేనే వేసుకోలేదు ఇంకా. ఎందుకంటే సడన్లీ అన్ప్లాన్డ్ అనమాట.
అసలుకి తాజ్మహల్ చూడడానికి వస్తాననేది టోటల్లీ అన్ప్లాన్డ్. ఢిల్లీకి వచ్చాను చిన్న ఆఫీస్ పని మీద, అది చూసుకొని ఒక రోజులో వెళ్ళిపోవాలన్నమాట. కాకపోతే ట్రైన్ ఎల్లుండి ఉంది, ఇంకొకటి నా ఆఫీస్ పని రేపు ఉంది. సో ఈరోజు ఎందుకు నేను డైరెక్ట్ ఢిల్లీలో దిగాలి? ఆన్ ద వే జస్ట్ 200 కిలోమీటర్స్ ముందే ఆగ్రా వస్తుంది, సేమ్ రూట్ వెళ్ళేది. సో ఆగ్రాలో దిగి అక్కడ నుండి ఒక 10 కిలోమీటర్లు తాజ్మహల్ చూసుకొని టక్కుమని మళ్ళీ సాయంత్రం ట్రైన్కి వెళ్ళిపోవచ్చు కదా ఢిల్లీకి. సో రేపు నా ఆఫీస్ పని ముగించుకొని అట్నే ఇంకో వీలైతే రెడ్ ఫోర్ట్ కూడా చూసుకొని అక్కడ నుండి మళ్ళీ రిటర్న్ వచ్చేయచ్చు అని ప్లాన్ వేసుకున్నా. సడన్గా ప్లాన్ ఇది కూడా, అంటే ఆగ్రా ఇంకొక 2 స్టాపుల్లో ఆగ్రా రైల్వే స్టేషన్ రాబోతుంది అన్నప్పుడు సడన్గా ప్లాన్ అయిపోయింది ఇది నాకు. ఏదైనా కొన్ని సడన్గా ఇమ్మీడియట్ డెసిషన్ తీసుకుంటే అవి చాలా బాగుంటాయి. అట్లాంటి పొగలు చూడండి నోట్లో నెట్ వస్తుందా. ఇంకా నడుచుకుంటూ పోతూనే ఉన్నాము. తాజ్మహల్ జాడలు కూడా కనపట్లేవు ఎక్కడ, ఇంకా నడుచుకుంటూ పోవాలి. లోపల పోతే కనిపిస్తుందేమో. అక్కడ ఫస్ట్ బ్యాగ్ లాకర్స్లో పెట్టేసి అక్కడ నుండి తాజ్మహల్ చూద్దాం. నాకైతే ఇంకా జాడ కూడా తెలియట్లేదు, కనిపిస్తుంది అనుకుంటా, చూద్దాం ఇంకెంత దూరం వెళ్ళాలా. చూడండి ఇక్కడికి ఆల్మోస్ట్ ఈ జంక్షన్ పాయింట్కి వచ్చాము. మోస్ట్లీ రైట్ తీసుకోవాలి తాజ్మహల్ పోవడానికి. కానీ ఇక్కడ మనకు ఒక బోర్డు కనిపిస్తుంది, తాజ్మహల్ లాకర్ రూమ్ అనేసి. సో ఆ తాజ్మహల్ లాకర్ రూమ్ ఇటుపక్క చూపిస్తుంది. మనం ఇటుపక్క పోయి ఆ లాకర్ రూమ్లో మనం బ్యాగ్ పెట్టేసి మళ్ళీ రిటర్న్ మనం ఇటుపక్క పోవాలి. ఇటుపక్క ఉందన్నమాట తాజ్మహల్. ఇంకో మనకి ఇట్లాంటి లాకర్ది ఒక స్లిప్ ఇచ్చారు బ్యాగ్ తీసుకొని. సో లాకర్లో పెట్టేశారనమాట. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. వెళ్ళడానికి ముందు ఇటు చూడండి, ముందు ఫౌంటైన్ రెడీ చేసి ఉండాల్సింది అసలు ఏమీ మెయింటైనే చేయట్లేదు. ఏం చేస్తారా, మన ఇండియాలో ఒక గొప్ప ప్లేస్ కదా ఇది. సో అట్లీస్ట్ ఒక గొప్ప ప్లేస్ అయినా కొద్దిగా మంచి మెయింటైన్ చేయకపోతే ఎట్లా? ఇంకేం మెయింటైన్ చేస్తారు ఇండియాలో? ప్రపంచంలో 7th వండర్ అంటారు, ఏ తొక్క లేదు మెయింటెనెన్స్లో. మోస్ట్లీ కొద్దిగా ముందు బాగుంటుంది కానీ ఇక్కడ కూడా ఉండాలి కదా. సరే, ఇప్పుడు తాజ్మహల్ ఎంట్రీ టికెట్ తీసుకుందాం ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. ఒకటేమో బ్యాగ్ పెట్టుకున్నందుకు లాకర్ది రిసిప్ట్, ఇంకోటేమో ఎంట్రీ టికెట్ అనేసి 50 రూపాయలు తీసుకున్నారు, అదొకటి. సో ఎంట్రీ టికెట్ 2 తీసుకున్నా. ఇప్పుడు వీటి రెండింటిని జాగ్రత్త పెట్టుకొని మనం తాజ్మహల్ చూడడానికి వెళ్ళిపోదాం వెంటనే. ఇది చూడడానికి రెడ్ ఫోర్ట్ లాగా ఉంటుంది కానీ రెడ్ ఫోర్ట్ కాదు, వెల్కమ్ టు తాజ్మహల్ వెస్ట్ గేట్ ఎంట్రీ. సో మనం తీసుకున్న ఎంట్రీ టికెట్ తోటి ఇక్కడ ఎంటర్ అవ్వాలన్నమాట. జనాలు చాలామంది ఉన్నారు, మీకు కనపట్లేదు చీకట్లో, ఫుల్గా ఉన్నారు. వెళ్ళేసరికి టైం పట్టేది, తొందరగా వెళ్ళిపోదాం. ఇది ఎంట్రీ గేట్స్ అనమాట, ఇక్కడే టికెట్ కౌంటర్స్ చూసేది. ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళాలి, ఇది వచ్చేటప్పుడు ఎగ్జిట్ ఇలా అవుతున్నారు అనమాట. ఇది వెస్ట్ గేట్ ఎగ్జిట్. ఇప్పుడు మొట్టమొదటిసారిగా కొద్దిగా జాడ తెలిసింది, అదిగోండి అక్కడ ఉంది తాజ్మహల్, ఇటుపక్క ఎంట్రన్స్. సో చూడండి గైస్, వచ్చేసాం మనం తాజ్మహల్ చూడడానికి. నా వెనక చూడండి తాజ్మహల్. ఎన్నో సినిమాల్లో చూసిందే కానీ ఫస్ట్ టైం నేను కూడా రియల్గా చూస్తున్నా. చూడడానికి చాలా బాగుంది. మన సినిమాలో చూసిన ఫీలింగ్ అయితే ఉండదు, రియల్గా చూసేటప్పుడు కళ్ళు అలా ఓపెన్ చేసుకొని చూడాల్సిందే. ఎందుకంటే రియాలిటీ చాలా బాగుంది, ఫోటోలో వీడియోలో సినిమాలో చూసినంతగా లేదు, చాలా బాగుంది రియల్గా. సినిమాలో చూసిన దానికంటే రియాలిటీగా చూసేటప్పుడు చాలా పెద్ద ఆకారం లాగా కనిపిస్తుంది. దగ్గర నుండి పోయి చూడడానికి ట్రై చేద్దాం, ఓకేనా? చూడండి తాజ్మహల్ దగ్గరికి వచ్చామన్నమాట. చూడడానికి చాలా బాగుంది.
ఫస్ట్ మనం తాజ్మహల్ కోసం 50 రూపాయలు పెట్టి ఈ టికెట్ తీసుకున్నాం కదా. ఈ టికెట్ తోటి కేవలం ఇక్కడ దాకా రావచ్చు అనమాట. ఆ ఫ్రంట్ ఇప్పుడు దాకా చూపించిన ఫ్రంట్. కానీ తాజ్మహల్ మెయిన్ అక్కడికి పోవాలంటే, అక్కడ జనాలు చూసినరా, అక్కడికి కనుక పోవాలనుకుంటే మనం ఇంకొక 200 రూపాయలు పెట్టి ఇంకోటి సపరేట్ టికెట్ తీసుకోవాలి. చూడండి, ఏఎస్ఐ ఎంట్రీ ఫీ 200 రూపీస్ మ్యూజియం. సో ఇది ఇంకోటి ఎక్స్ట్రా తీసుకోవాలి. అక్కడ లైన్లో నిలబడిన చూడండి జనాలు. సో అక్కడికి పోయి ఈ 200 రూపాయల టికెట్ ఇస్తే అప్పుడే తాజ్మహల్ అక్కడ జనాలు ఆ పై దాకా పంపిస్తారు. సో లోపలంతా తిరుక్కొని రావచ్చు అనమాట. సో ఆ టికెట్ కూడా తీసుకున్నా. ఇప్పుడు మనం దీన్ని తీసుకొని మనం పై దాకా తాజ్మహల్ని దగ్గర నుండి చూద్దాం, ముట్టుకొని కూడా చూద్దాం రండి. 200 రూపాయలు పెట్టుకొని టికెట్ కొన్న వాళ్ళకి ఇది ఎంట్రీ. ఈ ఎంట్రీ దగ్గర చూడండి, ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇలా సాక్స్లు వేసుకోవాలన్నమాట, హైజీన్ మెయింటెనెన్స్ చేయడానికి. అందరూ ఇలా వేసుకోవాలి. నేను కూడా వేసుకున్నా. 10 రూపాయలు తీసుకున్నారు ఈ సాక్స్కి, పేపర్ సాక్స్. అంటే సాక్స్ వేసుకోవడం మర్చిపోతే అక్కడ కూర్చోబెట్టి వేపిస్తుంటారు. ఇప్పుడు మనం పైకి ఎక్కుదాం. పెద్దలైన కట్టుండ్రు అబ్బా. प्रयागराज में खत्म है। अच्छा गोदावरी come everybody please. I want another Taj before died but not complete because his son name was the Aurangzeb. He was very cruel. The house arrested the father in Agra fort and captured the empire and killed the brothers. So that's the Agra fort. But some visual you cannot see the some foggy on the way up at the bedside. So Shah Jahan lives there and look at the Taj every day. I just feel that I live here and my wife live there. Look each other. తాజ్మహల్ మొత్తం లోపలంతా చూసుకుంటూ వచ్చాను, కానీ లోపల వీడియో తీయలేదు కాబట్టి బయట తీస్తున్నా. చూడండి, ఇది తాజ్మహల్ బ్యాక్ సైడ్ అనమాట. సో దాని వెనక పక్క ఉండే చెరువు ఇది చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ నుండి చాలా పెద్దగా ఉంది చెరువు. సరే, తాజ్మహల్ చూడడం అయిపోయింది గాయ్స్. ఇప్పుడు మనం రిటర్న్ మన పనికి మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఆగ్రా నుండి ఢిల్లీకి వెళ్ళాలి. సో వీలైతే బస్సులో వెళ్తా, లేదంటే ట్రైన్లో వెళ్తా, చూద్దాం ఏదో ఒకటి. ఏది ఫస్ట్ దొరికితే దాంట్లో వెళ్ళిపోదాం. సో అక్కడికి వెళ్ళేసి మిగతా పనులు చూసుకుందాం. ఆఫీస్ పనులు అన్నారు కదా, ఇప్పుడు పనిలో పని అనేది దీన్ని చూడడానికి వచ్చాను, కానీ ముఖ్యంగా ఆఫీస్ పని దాన్ని ముగించుకుందాం పోయేసి. ఓకేనా? దాని తర్వాత టైం ఉంటే ఇంకో ప్లేస్ చూద్దాం, లేదంటే డైరెక్ట్ బెంగళూరు. ఓకేనా? టాటా, బాయ్ బాయ్, సీ యూ.
జనాలు మాత్రం కుప్పలు తెప్పలే ఎక్కడ పెట్టినా. ఇది ఒక నార్మల్ డేనే ఇంతమంది ఫారినర్సు, లోకలైట్స్, వేరే వేరే రాష్ట్రాల నుండి, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, అన్ని రాష్ట్రాలు ఒక్కటని కాదు, కొద్ది జనం కాదు. ఇంకా అట్లాంటి ఇంకా పీక్ సీజన్స్లో ఇంకా ఎట్లుంటుంది అనేది మీరు ఆలోచించుకోండి. అక్కడ చూడండి, లైన్ పోతుంది, వస్తూనే ఉంది. తాజ్మహల్ కూడా చూడడం అయిపోయింది. ఇప్పుడు ముగించుకొని రిటర్న్ వెళ్తూ నా ఆఫీస్ పని కూడా ముగించుకొని మనము అక్కడ నుండి బెంగళూరు వెళ్ళిపోవడమే. నేనంటే అనుకోకుండా సడన్గా పని మీద తాజ్మహల్కి వచ్చిపోతున్నాను, కానీ నెక్స్ట్ టైం మమ్మీ తప్పకుండా మనందరం ఫుల్ ఫ్యామిలీ తోటి తాజ్మహల్కి వద్దాం, ఓకేనా? చాలా బాగుంది, మనందరం వచ్చి చూసుకొని పోదాం, ఓకేనా? తాజ్మహల్లో ఏ పీసు దొరకలేదు కానీ, ఎందుకంటే మొత్తం గట్టిగా ఉన్నాయి. కానీ తాజ్మహల్ ముందు ఉండే ఈ కోట కూడా ఉంది కదా, దాంట్లో ఒక చిన్న ముక్క, ఇది కూడా అదే సమయంలో అప్పుడు కట్టినప్పుడు రాయి అన్నమాట ఇది. సో ఆ కోట గోడ యొక్క చిన్న రాయి ముక్క నా చేతిలో ఉంది ఈరోజు. ఇది ఎన్ని సంవత్సరాల వెనక కట్టినరో, ఎవరు కట్టినరో, అప్పుడు దీన్ని చుట్టూరా ఎవరు ఉండేటోళ్ళో, ఎట్లాంటి రాజులు ఉండేటోళ్ళో, ఎట్లాంటి జనం ఉండేటోళ్ళో ఊహించుకుంటే ఒకలాగా అనిపిస్తుంది. ఇది తీసుకొస్తాను నా ఇంటికి. నేను తినడం కోసం అనేసి ఇక్కడ తాజ్ దగ్గర ఉండే ఒక కెఫేలో వెజ్ పఫ్ తీసుకున్నా. జంతువుల్లో నాకు చాలా ఎక్కువ ఇష్టమైన జంతువు ఏంటంటే ఇవి కోతులు. एंट्री कराएंगे तो नीचे से यहाँ से वो अंदर बढ़ाए, इतने में लिखा है, इतने तो